రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావు నగర్లో మంత్రి సీతక్క పర్యటించారు. ఇందిరా మహిళా శక్తి పథకం చీరల తయారీని పరిశీలించారు. కార్మికులకు 12 నెలలు పని కల్పించే దానిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇది ఇంకా అందలే కాబట్టి మేము ఇంకా ఆలోచించలేదు. కంటిన్యూ అయితే వర్కర్ ఎవరు కానీ బిగిడయ్యారు. ఓకే ఓకే రోడ్ మీద బిగిడయ్యారు. మాట్లాడి నెక్స్ట్ ఇయర్ కూడా స్కీమ్ ఎప్పటికీ ఇవ్వాలి మేడం. అందుకనే సాయంత్రం నడిపితే 6,000 నుంచి 7,000 నడిపితే 8,000 వరకు. వారానికి 6 నుంచి 7,000, 7 నుంచి 8,000. కంటిన్యూ ఉండాలి సార్. కంటిన్యూ ఉండాలి. కంటిన్యూ ఉంటే బాగుంటుంది మేడం. ఓకే ఓకే ఇప్పుడు ఇది ఇచ్చే మళ్ళీ సీఎం గారితో మాట్లాడి ఇంకొక ఆర్డర్ కూడా తెస్తాం. మరి మహిళా సంఘాలకు ఇవ్వాలనుకున్నటువంటి యూనిఫామ్ శారీస్ ఇక్కడ మా జౌళి శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారం మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి శైలజ రామయ్యర్ గారు వారు ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల అదేవిధంగా చొప్పదండి వివిధ ప్రాంతాలలో నేతన్నలను గుర్తించి వారికి దాదాపుగా 64 లక్షల చీరలను మేము ఇక్కడికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సరే కొంత డిలే అయినప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు, వారి యొక్క ఉద్దేశము, వారు నేస్తున్నటువంటి పని విధానాన్ని కూడా నేను ఎప్పుడు డైరెక్ట్గా సిరిసిల్లలో పరిశీలించలేదు. ఈరోజు మా స్థానిక మా విప్పు గారు, వెమ్లవాడ ఎమ్మెల్యే గారు, మా సోదరుడు ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఇతర సోదరులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మరి సిరిసిల్ల పట్టణంలో నేతన్నలతో కలిసి వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క కష్టాన్ని చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది, పంచుకోవడం జరిగింది.